సక్సెస్ఫుల్ సినిమాల క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడైతే సీక్వెల్స్ ఫ్రాంచైజీలు వస్తున్నాయి కదా అని అంటారా? అవి వస్తున్నాయి సరే, ఓవైపు వాటిని చేస్తూనే వాటిని మించిన మరో విషయాన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేస్తున్నారు డైరెక్టర్లు. కథలకు కొనసాగింపు మాత్రమే కాదు, క్యారెక్టరైజేషన్లను కూడా ఇంట్రెస్టింగ్ గా కంటిన్యూ చేస్తున్నారు. కేజీఎఫ్ లో రాకీభాయ్ క్యారెక్టర్ కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫస్ట్ పార్ట్ ను మించేలా సెకండ్ పార్ట్ సక్సెస్ కావడంలో రాకీభాయ్ క్యారెక్టరైజేషన్ చాలా కీ రోల్ ప్లే చేసింది. పక్కా మాస్ మసాలా సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ రావాలంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్లు కంటిన్యూ చేయడం కంపల్సరీ అవుతోంది. కర్ణాటక నుంచి రాకీభాయ్ వచ్చినట్టు తెలుగు స్టేట్స్ నుంచి ఇస్మార్ట్ శంకర్ బయలుదేరాడు. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆ క్యారెక్టర్ బ్రాండ్ తోనే ఇప్పుడు పూరి డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా జనాలను అంతే మాస్గా మెప్పిస్తుందా, లేకుంటే భారతీయుడులా తుస్సుమంటుందా? లంచానికి వ్యతిరేకంగా సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని క్యారెక్టర్లు పోరాటం చేసినా వాటన్నింటికీ ఐకానిక్ అడ్రస్ గా నిలుస్తాడు భారతీయుడు. 2.5 దశాబ్దాలు దాటిన తర్వాత సేమ్ క్యారెక్టరైజేషన్ తో శంకర్ సినిమా తీస్తే జనాలు చూడలేమంటూ సారీ చెప్పేశారు. భారీ హైప్ తో కాకుండా మంచి క్రేజ్ తో మన దగ్గర విడుదలైన కార్తికేయ సెకండ్ చాప్టర్ కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్యారెక్టరైజేషన్ల బ్రాండింగ్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే డీజే టిల్లును ప్రస్తావించకపోతే చాప్టర్ అసలు క్లోజ్ కాదు. మేనరిజంతో, స్పెషల్ డిక్షన్తో అంతలా ప్రేక్షకులు కనెక్ట్ అయింది డీజే టిల్లు క్యారెక్టర్. థర్డ్ పార్ట్లో టిల్లు ఏం చేస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు జనాలు.